నమస్తే అండి. గోదావరి వంటలకి స్వాగతం. మా గోదావరి చెన్నరయ్యలతో పచ్చిరొయ్యలు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ ఓన్లీ గోదావరి రొయ్యలతోటే కాదండి, సముద్రం రొయ్యలు, చెరువు రొయ్యలతో కూడా చేస్తూ ఉంటారు. కానీ పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అంటే గోదావరి రొయ్యలకే మంచి టేస్ట్ ఇస్తుంది. అందుకే పచ్చి రొయ్యలు బెండకాయ అంటే గోదావరి జిల్లాలో అంత ఫేమస్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.